హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు మజ్జిగ చారు చేస్తున్నానండి. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుని ఇలా గిల్లకెట్టుకొని పెట్టుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇవి చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకున్నాము. ఉల్లిపాయ, కరివేపాకు, ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి బాగా. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇలా మజ్జిగ చారు కాసుకుంటే బాగా బాడీ కూడా కూల్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, రుచికి తగినంత సాల్ట్. పసుపు వేసి బాగా కలిపేయాలి. ఇవి వేగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు మజ్జిగ కలుపుకున్నాము. ఇప్పుడు ఈ చల్లారిపోయింది కదా, మజ్జిగ కలిపేసుకున్నాము. నేను కొంచెం చిక్కగానే చేస్తానండి మజ్జిగ చారు. కొంతమంది పలుసగా చేసుకుంటారు, కొంతమంది చిక్కగా చేసుకుంటారు. బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసేస్తాం. మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. సమ్మర్లో వంటికి బాగా చలవ చేస్తుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా ఈజీనే. మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.